హాయ్ హలో నమస్తే నవభూమి న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. జగేపేట పరిసర గ్రామాల్లో సైతము భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు ప్రాణ భయంతో బయటకు పరుగులు పెట్టారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రము ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూమి కంపించింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని 3 సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. బుధవారం ఉదయం 7:27 ఒక్కసారిగా భూ ప్రకంపనాలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని సమాచారం. ఉదయం 7:28 భూ ప్రకంపనాలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారని స్థానికులు చెబుతున్నారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించిందని, ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. కరీంనగర్ విద్యానగర్ లోని భూమి కంపించిందని తెలుస్తుంది. నిలబడ్డ వారు ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్ సైతం స్వల్పంగా భూ ప్రకంపనాలు వచ్చాయి. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భూమి కంపించిందని సమాచారం. బోరబండ, రహమత్ నగర్, కార్మిక్ నగర్, యూసుఫ్ గూడలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఉమ్మడి